కొత్త నెంబరు. హలో అన్నా మహేషనా, నేనన్నా మండపేట చిట్టుబాబుని. చెప్పరా. అదేనా నేను కలిసి నీతో సెల్ఫీ దిగి నీకు గిఫ్ట్ ఇద్దామని మీ ఆఫీస్ కాడ వెయిట్ చేస్తున్నాను. సరే వస్తున్నాను. తేజ గారి సినిమా అయిపోయిందండి. నెక్స్ట్ అల్లరి నరేష్ గారితో అండ్ రవి ఇంకా బాబుల్ 3 అనకరే జనాలు నవ్వుతారు. ఉంటాను. నేనేనా మండపేట చిట్టుబాబుని, నేనేనా? ఓ నువ్వేనా? హాయ్ అమ్మా. అన్నా ఓ సెల్ఫీ అన్నా. తీసుకో అన్నా. ఫన్ బైట్ లో మీ యాక్టింగ్ సూపర్ ఉంటుందన్నా. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఫ్యాన్ మీకు నేను. ఇదిగోనా గిఫ్ట్. బాగా బరువు ఉంది. చిట్టిబాబు ఏముంది ఇందులో? ఇది నీకేనా? ఇది నాకేం తెలుసమ్మా, కానీ ఏముంది ఇందులో అని. ఏంటన్నా అలా మాట్లాడతావు? ఇది నీకే. చిట్టిబాబు ఇది నాకే అని తెలుసు, కానీ ఇందులో ఏముందని అడుగుతున్నాను. ఏంటన్నా మాట్లాడితే? ఈస్ట్ గోదావరి నుంచి బోలంత ఖర్చు పెట్టి బోలంత ప్రేమతో తీసుకొచ్చిన ఇది నీకే. ఒక్క నిమిషం రా చిట్టిబాబా. ఎవరు రీడా? రే సుబ్బరాయుడా, ఏందిరా కనపచ్చే వడ్డీ డబ్బులు అడుగుతా అని అట్టట్టే తిరుగుతాండవా? దా వచ్చి కూర్చా. ఏట్లేదురా కర్రీ సుబ్బయ్య, చూసుకోలేదులే గాని. ఎంకేటి నువ్వు బాగున్నావా? బాగుండా. ఏంది సంచిలా ఇత్తనాలా? ఇవా ఎరువులురా. ఎరువులా? ఏమేసినవురా? వరేసినవా పత్తి వేసినవా? ఎండాకాలం కదా, పత్తి వేస్తేనే. బాగుంటదిలే. ఏడికి పోయి వచ్చండవా? నా కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు కదా, అవేవో బుక్కులు కొనాలన్నాడు రా. దానికేట్రా బాబు అంత డబ్బులు? 20,000 అట. అది ఇప్పుడు బ్యాంకులో వేసి తిరిగి వస్తాను. 20,000? అదేం బుక్ సోమే? అదేదో ఫేస్బుక్ అంటరా. అవి చదివితే బేగు ఉద్యోగులు కూడా వస్తాయంట. ఫోన్లే పాప మాడు ముచ్చట ఎందుకు కాదనాలని డబ్బులేసి వచ్చేస్తున్నాను రా. ఓరా, నీకు తలకాయ పెరిగింది కానీ తెలివి పెరిగినట్లేదా? ఈ కాలంలో కూడా లోకం తెలియనట్టుంది నీకా? ఏట్రా ఏటైంది? డబ్బులు బ్యాంకులోనే కదేశాను. పెట్రోల్ బంక్ వేసినట్టు నువ్వెందుకు అంత టెన్షన్ అయిపోతున్నావు? వారి నీ బంకులో నా బీడీ కట్ట నీ కొడుకు నిన్ను మోసం చేసిండర్రా. ఒకసారి అదేదో వాడిని గిట్టి గడుగో. ఒరే, ఆడికి మాంసం తింటమే రాదు, ఇంక మోసం ఎలా చేస్తాడా? ఓరే తలమాసినోడా, ఆ ఫేస్బుక్ 15,000రా. మొన్నే మా కొడుకు కొంటా అంటే బ్యాంకులో డబ్బులు కూడా వేసిండా. ఏదైనా పని చేసే ముందు నాటాడు తెలివే నువ్వు అడగాలని తెలుదు నీకా? సర్లే అయిపోయింది ఏదో అయిపోయిందిలే గానీ, మా ఊడు అదేదో వాట్సాప్ కొనాలా 20,000 పంపిమన్నారా. రేపు మాపో మీ కొడుకు కూడా అడుగుతాడు, అప్పుడు 5,000 తగ్గించి పంపించు. ఏమే ఇల్లంతా ఇంత నీట్ గా ఉంది, కొంపదీసి వైఫై రావట్లేదా ఏంటి? అబ్బే అదేం లేదండి. ఓహో, మన 3 రోజులు మందు బ్యాన్ చేసినట్టు ఈ టీవీ సీరియల్స్ కూడా బ్యాన్ చేసి ఉంటారు. హబ్బా అది కాదండి, ఇందాక నా మొబైల్ ఛార్జర్ కనిపించలేదు, దానికోసం ఇల్లంతా వెతికాను. కానీ మీరు చెప్పేదాకా తెలియలేదండి, దాన్ని వెతుకుతూ ఇల్లంతా సర్దేసినట్టున్నాను. ఆంధ్రప్రదేశ్ అనేక బౌద్ధ క్షేత్రాలకు నిలయం. హ్యాపీ టీచర్స్ డే సార్. తెలుగు మాస్టర్ ఇక్కడ. తెలుగులో 7. ఉపాధ్యాయుల దినోత్సవం సార్. ఏంటి ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు? అది ఆగు. దీంట్లో పూలకుండి ఉంది కదా. మిరాకిల్ సార్, మీరు ఎలా చెప్పారు? మీ నాన్నది పూల వ్యాపారం కదా, వాసన చూసి పసిగట్టా. సార్ మీరు నిజంగా గ్రేట్ సార్. ఆంధ్ర శిల్పుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి మధ్యాహ్నం సార్, ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. శుభ మధ్యాహ్నమా? శుభ మధ్యాహ్నం ఏంట్రా? అంతే కదా సార్, ఇప్పుడు పొద్దున్నంటే శుభోదయం అంటారు, మధ్యాహ్నం అయితే శుభ మధ్యాహ్నమే కదా. వారిని తెలుగు తగలెట్ట. సర్లే, ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు. సార్ అది ఆగు, నేను కనుక్కుంటాగా. దీంట్లో నువ్వు చాక్లెట్లు తీసుకొచ్చావు కదా. అద్భుతం సార్, నా గర్ల్ ఫ్రెండ్ కూడా కనిపెట్టలేదు, మీరెలా కనిపెట్టారు సార్? మీ నాన్నగారు చాక్లెట్ షాప్ ఓనర్ కదా, అలా కనిపెట్టా అన్నమాట. చాక్లెట్ షాప్ ఓనర్ కాదు సార్, చాక్లెట్ దుకాణం యజమాని. మాస్టరు మాస్టరు మాస్టరు, ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు మాస్టరు. మాస్టరు మీ వల్లే నాకు ఫిజిక్స్ లో 100కి 44 వచ్చాయి మాస్టరు. ఒరే, నేను ఫిజిక్స్ మాస్టర్ని కాదురా, తెలుగు మాస్టర్ని. అదే అదే తెలుగు తెలుగు. సర్లే, ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు. ఏదో కారుతుంది, ఒక్క నిమిషం. దీంట్లో ఏముందో నేను పసిగడతాను. దీంట్లో యాపిల్కాయ రసం ఉంది కదా అబ్బాయి.
కాదు మాస్టారు. కాదా? ఒక్క నిమిషం ఆగు. పొల్లగా ఉందంటే దీనిలో ద్రాక్ష రసం ఉంది కదా అబ్బాయి. అబ్బే కాదు మాస్టారు. మళ్ళా కాదా? ఆహా. ఆ, పొల్లగాను తీపిగా ఉందంటే ఇది ఖచ్చితంగా మామిడికాయ రసమే అబ్బాయి. లేదు మాస్టారు, అక్కడే మీరు జ్యూస్లో సాల్ట్ వేశారు. నేను తెచ్చింది కుక్క పిల్లని. మర్యాదగా నీ దగ్గరున్న క్యాష్, గోల్డ్, కార్డ్స్, వాచ్ అన్నీ నాకు ఇచ్చేయి. లేకపోతే నువ్వు నన్ను హెరైస్ చేస్తున్నావని ఇక్కడున్న వాళ్ళందరికీ వినిపించేలాగా అరిచి గోల చేస్తా. నాకు వినబడదు. సో మీరేం చెప్పాలనుకున్నా ఈ పేపర్ మీద రాసి ఇవ్వండి. ఇప్పుడు అరు ఎవరొచ్చి ఎవరినేం చేస్తారో చూద్దాం.